నమస్తే, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పేదలకు మెరుగైన వైద్య సేవలు, అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి శ్రీధర్ బాబు. జిల్లా కలెక్టర్లతో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వీడియో కాన్ఫరెన్స్. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశం. జమ్మికుంట తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం. పంటలకు గోరవెల్లి ప్రాజెక్టు నీరందిస్తాం. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం. బులెటిన్ కి తిరిగి స్వాగతం. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 142 కోట్ల సింగరేణి నిధులతో చేపట్టిన 355 అదనపు పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, సిపిఎం శ్రీనివాస్, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో కలిసి మంత్రి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 142 కోట్ల సింగరేణి నిధులతో చేపట్టిన 355 అదనపు పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి జిల్లా అధికారులు, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలో మెడికల్ కళాశాలకు అనుసంధానంగా నర్సింగ్ కళాశాలను సైతం ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దేశంలోనే మన తెలంగాణ విద్య, వైద్య రంగంలో అగ్రభాగాన ఉండేలా చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. ప్రాథమిక వైద్యం అందించే దిశగా కార్పొరేషన్లో అవసరమైన చోట బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఆర్ఎంపీ వైద్యులకు శిక్షణ అందించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్తో చదువు ఆపకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ను పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో సాగునీటికి, త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా వడ్డీ లేని రుణాలను అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. బహుళజాతి కంపెనీలతో పోటీపడే విధంగా మహిళా సంఘాలు రాణించాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బంగి అనిల్ కుమార్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు, సింగరేణి ఆర్జీఎం 1 జీఎం శ్రీనివాస్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలని 2014 నుంచి అనేక సందర్భాల్లో మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సింగరేణి సంస్థ ఆనాడున్న ప్రభుత్వ పరంగా అనేక సందర్భాల్లో కోరడం జరిగింది. కొత్తగా అనుమతించిన కొన్ని కాలేజీలకు సంబంధించి ఆనాడు అనేక సందర్భాల్లో ఇక్కడ ఆసుపత్రి రావాలని మేము కోరినాం. మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 23 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం జరిగింది ఆనాటి ప్రభుత్వం. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించిన హాస్పిటల్, దానికి సంబంధించిన వివిధ స్పెషలైజ్డ్ మరి డిపార్ట్మెంట్ సంబంధించి కానీ దానికి తోడు దానికి కావలసిన అనేక హంగులాలతో ఆసుపత్రి నిర్మాణం చేయాలని ఆలోచన చేసి ఈరోజు 140 పైచిలకు కోట్లతో మనం హాస్పిటల్ నిర్మాణం చేసుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో ఇంతకుముందే మరి ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా ప్రథమ పౌరులు డాక్టర్ అనిల్ గారు, మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు, మరి మా కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా సుదీర్ఘంగా వివరించడం జరిగింది. పార్లమెంటు ఎన్నికలను సజావుగా నిర్వహించుకునేందుకు అధికార యంత్రాంగం సన్నద్దం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వీప్ కార్యక్రమాల నిర్వహణ, పెండింగ్ ఓటరు దరఖాస్తుల వంటి పలు అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా నుంచి కలెక్టర్ ముజామిల్ ఖాన్, అదనపు కలెక్టర్ అరుణశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.
జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ఉన్నతాధికారులు తనిఖీ చేయాలని సూచించారు. రాజకీయ పార్టీ ప్రతినిధుల సమావేశపు మినిట్స్ కాపీలు ఆన్లైన్ లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీఓలు సిహెచ్ మధుమోహన్, హనుమనాయక్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పోషణ పక్షం కార్యక్రమాన్ని అమలు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పోషణ పక్షం పోస్టర్ను అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి 23 వరకు పోషణ పక్షం కింద నిర్దేశించిన కార్యక్రమాలు పక్కాగా అమలు చేయాలన్నారు. చిరుధాన్యాల వినియోగంతో కలిగే లాభాల పట్ల విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. జిల్లాలో ఉన్న కిషోర బాలికలు, గర్భిణీలు, బాలింతలు, 5 ఏళ్లలోపు చిన్నారుల్లో పౌష్టికాహార లోపం లేకుండా చేయటమే పోషణ అభియాన్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి సిహెచ్ మధుమోహన్, మంథని రెవెన్యూ డివిజన్ అధికారి హనుమనాయక్, జిల్లా సంక్షేమ అధికారి రౌబ్ ఖాన్, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ రజనీ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ ప్రత్యేక విభాగం అధికారులు హనుమకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో ఆమె నివాసంతో పాటు బంధువులు, స్నేహితుల ఇండ్లలో తనిఖీలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారం మేరకు అధికారులు సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో వారి భూములకు సంబంధించిన పలు విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. హుస్నాబాద్ నియోజకవర్గంలో పొలాలకు గౌరవెల్లి ప్రాజెక్టు నీరు అందినప్పుడే తన ఆశయం నెరవేరుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడిని తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు మంత్రి తెలిపారు. అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నట్టు చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అన్వేటి మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో నెల రోజుల ముందే తాగునీటి సమస్య ఏర్పడకుండా తగిన చర్యలు చేపట్టామన్నారు. ఇందుకోసం 5 కోట్ల నిధులు కేటాయించినట్టు తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలని, అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. పనులకు సంబంధించి ఇక్కడనే ఫౌండేషన్ వేసుకున్నాం. నేను జిల్లా కలెక్టర్ గారు కోరుతా ఉన్నా, అది త్రాగునీరు అత్యంత సమస్యత. ఈ సీజన్ దాన్ని చేస్తే కూడా పనికి పెడతాం. కాబట్టి అధికారులను డైలీ వారి ప్రోగ్రెస్ సమీక్షిస్తూ ఆ యొక్క పనులను పూర్తి చేసి ఈ 307 హ్యాబిటేషన్ 160 గ్రామాల్లో మీ పరిధిలో వచ్చేటువంటి 3 మండలాలకు మున్సిపాలిటీలో ఎటువంటి సమస్య ఈ రోజు మండల పరిషత్ అధ్యక్షురాలు మాట్లాడినట్టుగా భవిష్యత్తులో ఏదైనా సమస్య పెడితే ఈ ఎండాకాలంలో నీళ్ల కొరత లేకుండా అందరం కలిసి, నేను ఒక్కరిని అంటలే, మీరు కూడా బాధ్యత ఉంది. రాజకీయాలు లేవని ఇప్పుడే చెప్పినట్టుగా సమస్య అందరిది. మీరు మండల పరిషత్గా మీ బాధ్యత, ఎమ్మెల్యేగా నా బాధ్యత. మొత్తానికి ప్రజలకు ఎక్కడ కూడా తాగునీటి సమస్య లేకుండా చూడాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఆ బాధ్యత నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారిని చూస్తానని సందర్భంగా ఇస్తానని మాట మనం చెప్తాను. నాకల్లా కావాల్సింది ఒకటే, హుస్నాబాద్ నియోజకవర్గం ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య రావద్దు. రెండో, దాన్ని అమలు చేసే విధంగా తీసుకుపోతామనే మాట సందర్భంగా అమలు చేస్తాను. ప్రభుత్వం వచ్చిన మీరు చూసి 90 రోజులే. 90 రోజులు కాకముందే మొట్టమొదటిగా నా శాఖ ఆర్టీసీ 48 గంటలనే మహిళలందరూ కూడా, అక్క చెల్లెలందరూ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ ఎక్కనోళ్ళు, ఎక్కనోళ్ళు అంటే చేయాలి బస్సు ఎక్కనోళ్ళు. అవునా, గౌరవ ప్రాజెక్టు పూర్తి అయినదే. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు కాంపౌండ్ వాల్తో పాటు వాటర్ ఫెసిలిటీ, స్ట్రీట్ లైట్స్ సమస్యలు ఉన్నాయని విద్యార్థినులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే అధికారులతో మాట్లాడిన మంత్రి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
అనంతరం పక్కనే ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం పూర్తి అయినప్పటికీ కళాశాలను ఎందుకు తరలించలేదని మంత్రి అధికారులను ప్రశ్నించారు. రేపే డిగ్రీ కళాశాలను నూతన భవనంలోకి షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. నూతన భవనంలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని అధికారులను సూచించారు. అనంతరం హుస్నాబాద్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మండప నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, సిద్దిపేట జెడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీపీ మానస, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. డిగ్రీ కలిసి టుమారో నేను చెప్పి తీసుకోవాలి. రేపు నుంచి నడవాలి. ఏ ఇబ్బందులు మాకు ఎప్పుడు చేస్తాను. డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఈజీఎస్ నిధులతో గ్రామంలో నిర్మించిన రోడ్డును ఆయన ప్రారంభించారు. మండలంలో పర్యటించిన ఎమ్మెల్యేను కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలకు వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలు అమలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, ఎంపీపీ రమాదేవి, మాజీ సర్పంచ్ నరసింహ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడడం, దాన్ని కూడా నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ దాన్ని కూడా బ్రిడ్జ్ నిర్మాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గ్రామస్తులకు హామీ ఇస్తూ మరి వడకాపూర్లో ఆ రోజు నేను జెడ్పీటీసీగా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవ మహిళా జన్మభూమి కార్యక్రమంలో ఈ గ్రామానికి రావడం జరిగింది. వారు ఇచ్చినటువంటి హామీ మేరకు నేను అప్పుడు జెడ్పీటీసీగా ఉండి మా గ్రామంలో అప్పుడు దేవరత కంట కలెక్టర్ గారు, ఉమ్మడి జిల్లా కలెక్టర్గా దాదాపు వడకాపూర్లో ఒక్క మట్టి రోడ్డు లేకుండా మనం ఆ రోజు సీసీ రోడ్లు చేసుకోవడం జరిగింది. కానీ వారు మళ్ళీ అదే సీసీ రోడ్ల మీద మళ్ళీ సీసీ రోడ్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. తప్పకుండా రాబోయే రోజుల్లో మన వడకాపూర్ గ్రామంలో మరి ఇప్పుడు రాగా సోదరుడు ఏం చెప్తా ఉన్నాడు, ఆ రోడ్లన్నీ పాడైపోయినాయి, మళ్ళీ కంపల్సరీ గ్రామానికి రోడ్లు కావాలని చెప్పి 100% నేను హామీ ఇస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో తరితరిగా దశల వారీగా వడకాపూర్ గ్రామంలో ఎన్ని రోడ్లు అవసరమని అన్ని రోడ్లు చేయించే బాధ్యత నాది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సుభాష్ నగర్ అంబేద్కర్ కాలనీలో చేపట్టిన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ మాధవితో కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక భవనాలు, చర్చా వేదికలు ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలుస్తాయన్నారు. కమ్యూనిటీ హాల్ భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు సంఘ సభ్యులకు ఆది శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. పట్టణ పరిధిలో ఇప్పటి వరకు 33 కుల సంఘాలకు సామాజిక భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. నిలబడు అన్ని వార్డుల కంటే ఈ వార్డు ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఎందుకంటే హరిదారంలో కావచ్చు, శానిటేషన్లో కావచ్చు, మరి ట్యాక్స్ విషయంలో కావచ్చు, మరి చైర్పర్సన్ గారు వార్డుతో పాటు మేము కూడా పోటీ పడాలి అనే విధంగా కూడా మా వార్డు ప్రజలందరి సహకారంతో మరి ముందు వరుసలో నిలవడం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున అంటే మా ఉన్న పీరియడ్లో ఇంకా ఏమైనా నిధులు, ఎక్కడైనా సమస్యలు ఉంటే మా పరంగా తీసుకువచ్చి గౌరవ ఎమ్మెల్యేగా సహకారంతో తీసుకువచ్చి మరి వార్డు యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నాను. సామాజిక పరంగా శుభకార్యాలు, అశుభకార్యాలు జరిగినప్పుడు ఉపయోగించుకోవడానికి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా కూర్చొని చర్చించుకోవడానికి, అదేవిధంగా ఆత్మ గౌరవానికి కూడా ఉపయోగపడే విధంగా భవనాలను మనం ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేసుకొని నిర్మించుకోవడం ఆనవాయితీలో వస్తున్న భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి సోదరులందరూ కూడా సంఘం అంతా కూడా ఏకమై ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అభినందనీయం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి అధ్యక్షులకు, సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరున మా వైపు నుంచి అభినందన అందజేస్తూ, ఓవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధిని తీసుకొని ముందుకు పోవడంలో ఈ ప్రభుత్వం ముందుందనే మాట సందర్భంగా తెలియజేస్తూ, రాబో రోజుల్లో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు వర్గాల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుంది. మేము కూడా ఈ ప్రాంత ప్రజల మధ్యలో నిలబడుతూ ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధి పథకం తీసుకుని పోతామని మాటిస్తూ, ఈ పట్టణంలో సుమారు 33 కుల సంఘాలకు సంబంధించినటువంటి సామాజిక భవనాలకు సంబంధించి ఈ ప్రభుత్వ పక్షాన నిధులు కూడా ఇటీవలనే అందివ్వడం జరిగింది. రాబో రోజుల్లో
మరిన్ని మెరుగైనటువంటి నిధులు తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోవడం ధ్యేయంగా పనిచేస్తామన్న మాటని సందర్భంగా తెలియజేస్తాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వే స్టేషన్ లో ధనాపూర్ ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్ సౌకర్యం కల్పించడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, వ్యాపారులు, ప్రజలు ధనాపూర్ ఎక్స్ప్రెస్ రైలుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తలతో కలిసి రైలు పూలమాలలతో అలంకరించి పైలట్ ను షాల్వాతో సన్మానించారు. జమ్మికుంట ప్రజలకు ఈ అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై. జై మాతా, జై జై మాతా, భారత్ మాతా కీ జై. శ్రీరామ్, భారత్ మాతా, భారత్ మాతా కీ. ఈ ప్రాంత ప్రజల కోరిక ఏదైతుందో దాన్ని గత అనేక సంవత్సరాలుగా వాళ్ళ కోరిక నెరవేరకుండా మిగిలిపోయింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛను దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ఎప్పటికప్పుడు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, అదేవిధంగా రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులతో, ఉన్నతాధికారులతో సంప్రదింపు చేసి ఇక్కడ వ్యయ ప్రయాసాలు అయినప్పటికీ కూడా జమ్మికుంట రైల్వే స్టేషన్లో తప్పనిసరిగా ఈ యొక్క రైలు దానాపూర్, సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి వారి విజ్ఞప్తి మేరకు ఇవాళనే ఇక్కడ జమ్మికుంట రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్ రైలు ఆగడం జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ అదే కార్యకర్తలు, అదేవిధంగా ఈ జమ్మికుంట వాసులు అనేక మంది వాళ్ళ ఘనంగా ఆ రైలుకు స్వాగతం పలకడం జరిగింది. ఈ యొక్క రైలు ఏదైతుందో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ జమ్మికుంట ప్రాంత ప్రజలు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా వాసులు, పక్కనటువంటి పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా వాసులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకుంటే మనకు ముందు మరింత వేరే రకమైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ట్రైన్ ఏదైతుందో మొన్ననే యశ్వంతపూర్, గోరఖ్పూర్ సంబంధించినటువంటి రైలు కూడా జమ్మికుంటలో హాల్టింగ్ ఏర్పాటు చేయించడం జరిగింది బండి సంజయ్ కుమార్ గారు. ఇది రెండవ ట్రైను, ఈ నెల లోపలనే రెండవ ట్రైన్ కూడా హాల్టింగ్ ఏర్పాటు చేయించడం జరిగింది. ఇది చాలా మధ్యప్రదేశ్కి వెళ్ళే వాళ్ళకి కానీ, ఉత్తరప్రదేశ్కి వెళ్ళే వాళ్ళకి కానీ, బీహార్ వెళ్ళేటువంటి వాళ్ళకి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా అయోధ్య, కాశీ యాత్రలకు వెళ్ళేటువంటి వాళ్ళకి మన జమ్మికుంట నుంచి వెళ్ళే రైలు ఎక్కి అది డైలీ ట్రైన్ కాబట్టి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని రామరెడ్డిపల్లె, పోతుగల్, తెర్లుమతి గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు జెడ్పీటీసీ గుండం నర్సేతో కలిసి కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారన్నారు. కాంగ్రెస్ అధికారులకు వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, ఎంపీటీసీ చల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముస్తాబాద్, పోతుగల్, తెర్లుమతి గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జల రాజు పాల్గొన్నారు. సిరిసిల్ల ఇన్ఛార్జి మహేందర్ అన్న గారు అన్ని గ్రామాలను కూడా ఒక పద్ధతిలో చూసుకుంటా ఉన్నారు. అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి గారు ప్రతి పథకం పెడతా ఉన్నారు. వారు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిండో ఆ గ్యారెంటీలు కూడా అంచెలంచెలుగా అన్ని అమలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీ అందరూ కూడా వారిని దూరదృష్టి పెట్టి పెద్ద మొత్తంలో ఆశీర్వదించాలి. ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లలో కూడా పెద్ద మొత్తంలో మీరందరూ కూడా ఓట్లేసి గెలిపియాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. గూడు లేని పేద ప్రజలందరికీ కూడా మరి ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి ఇప్పటి వరకు కూడా దాదాపుగా ప్రతి గ్రామంలో, రాష్ట్రంలో ఏ గ్రామంకి పోయినా హనుమంతులు లేని గుడి లేదు, ఇది ఊరు లేదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. మరి అప్పుడు ఆ ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఇలా గత 15 ఏళ్ళ 20 ఏళ్ళ కింద ఉన్నారు కాబట్టి మరి 20 ఏళ్ళ పెళ్లిళ్ళు అయినాయి. వాళ్ళకు కూడా ఇల్లు కావాలి కాబట్టి ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే అవకాశం ఉంది. ఎవరికైతే జాగుందో వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు కల్పిస్తూ మరి ఎస్సీ ఎస్టీలకు కూడా మరో 1 లక్ష రూపాయలు 6 లక్షలు కల్పిస్తూ వీళ్ళకు గూడు కల్పించడానికి కార్యక్రమాన్ని తీసుకుంటుంది. అదేవిధంగా మహిళా సోదరిమణులు ఇలా మరి బీఆర్ఎస్ ప్రభుత్వము కళ్ళబొల్లి మాటలు చెప్తుండి తారక రామారావు, పిట్టల దొర ఇలా రైతులకు 500 బోనస్ ఇవ్వండి,
ఇలా వడ్లు వచ్చినాయి కళ్ళాలకు వడ్లు వచ్చిన తర్వాత మేము 500 రూపాయలు బోనస్ ఇవ్వకపోతే ప్రజల పక్షాన్ని నిలబడి అడగాల్సిన అవసరం ఉంది. కానీ ఎన్నికల కోసం ఇలా 500 బోనస్ ఇవ్వండి, రైతు రుణమాఫీ చేయండి. మీరు 5 ఏళ్ళు రైతులకు రుణమాఫీ చేయని దద్దమ్మలు సన్నాసులు మీరు. మేము ఇంకా 100 ఇవాళ తొందరగా చేస్తుంది. కరీంనగర్ జిల్లా జమికుంట మండలంలో బావిలాల ప్రభుత్వోన్నత పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉపాధ్యాయులు చంద్రశేఖర్, వేణుగోపాల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. నామినేషన్ విధానం, ఎన్నికల ప్రచారం, పోలింగ్ స్టేషన్ నిర్వహణ, పోలింగ్ ఓటింగ్ విధానం, ఓట్ల లెక్కింపు, అభ్యర్థుల ప్రమాణ స్వీకారం తదితర అంశాలు వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మాక్ పోలింగ్ లో విద్యార్థులు చురుగ్గా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు తెలిపారు. ఆర్థికంగా కానీ లేకపోతే ఇంకా వేరే అట్రాక్షన్లో అమ్ముడుపోకుండా నిజాయితీగా మీకు నచ్చినటువంటి నాయకుడికే ఓటు వేయాలి అని చెప్పడానికి ఈ రోజు మన పాఠశాలలో ఈ ఓటు ఎలా వేయడం, దానికి అంటే ఓటు వేసే ముందు ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, ఓటు వేసిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, సో నోటిఫికేషన్ నుండి రిజల్ట్ వరకు కూడా రకరకాల స్టెప్స్తో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు మరి ఇతర ఉపాధ్యాయుల గైడెన్స్ మేరకు సో ఈ రూమ్లో పోలింగ్ స్టేషన్ నిర్వహించడం జరిగింది. సో బయట జరిగేటువంటి నిజమైన పోలింగ్ స్టేషన్లో జరిగేటువంటి అన్ని విధులు ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో ఒక స్టేజ్ వైజ్గా, ఒక స్టెప్ వైజ్గా నిర్వహించడం జరిగింది. దానికి గాను అందరూ కూడా సహకరించారు. మరియు ఈ విషయంలో ఈరోజు ఓటు యొక్క విలువను, ఎలక్షన్ యొక్క విధానం అందరికీ కూడా అవగాహనలోకి వచ్చిందని మేము నమ్ముతున్నాం. సో మీరు ఇంకా నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఈ విషయంలో కొన్ని సలహాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పగ ఉంటే బీఆర్ఎస్ పార్టీపై చూపాలని రైతుల పొట్ట కొట్టొద్దని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హితో పలికారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో మేన్లలో సైతం చెరువులన్నీ అలుగుపారి మత్తడి దుంకుతున్నాయన్నారు. వరద కాలువ చుట్టూ 25 ఓటీలు నిర్మించి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించినట్టు గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో పంటకు నీరందక ఎండిన పొలాలు కాలబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఓవైపు పంటలు ఎండిపోతూ ఉంటే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని మండిపడ్డారు. 2 రోజుల్లోగా సాగునీరు విడుదల చేయకుంటే రైతులతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మేచినేని నవీన్ రావుతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. 10 ఏళ్ల పాలనలో రైతన్న చాలా ఆత్మగౌరవంతో ఆనందంగా, ఆనాడు రైతన్న కళ్ళల్లో ఆనందము, మరి కళ్ళల్లో సంతోషం ఉంటే ఈనాడు తిరిగి కాంగ్రెస్ పాలనలో మరి కన్నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. పంటలు ఒక దిక్కు ఎండిపోతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? గడ్డి వీకపోయిందా? మరి ఆ నీళ్ళు ఇవ్వాలి కదా. ఇలా వరద కాలువలో నీళ్లు విడుదల చేయాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మరి ఒకవేళ మీకు రైతుల మీద కోపం ఉందా, మా మీద కోపం ఉందా? కేవలం మా పార్టీ మీద, మాకు కేసీఆర్ గారి మీద, భారాసా మీద మీకు కోపం ఉంది. కోపం ఉంటే మా మీద ఏదైనా ఉంటే వెళ్ళగక్కండి, మమ్మల్ని ఏదైనా మీరు చేయండి. కానీ రైతులు ఏం చేశారు? పాపం రైతులు ఏం చేశారని వాళ్ళ పొట్టగొడుతున్నారు. తిరిగి వాళ్ళు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితిని ఇలా కాంగ్రెస్ కల్పిస్తూ ఉన్నది. మా మీద కోపాన్ని రైతుల మీద రుద్దకండి, మా మీద కోపాన్ని రైతుల మీద రుద్దకండి. రైతులకు నీళ్ళు ఇవ్వండి. 2 రోజుల లోపు ఈ వరద కాలువలో నీళ్లు కనుక వదలకపోతే తప్పకుండా రైతుల పక్షాన కొట్లాడతాం. ఇదే కురిక్యాల బ్రిడ్జి దగ్గర ధర్నా చేస్తాం. నీళ్ళు వచ్చేదాకా కొట్లాడతాం, రైతుల పక్షాన నిలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఎదుట ఘనంగా నిర్వహించారు. శాలివాహన సంఘం ఆధ్వర్యంలో మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాహిత్య రంగానికి ఆమె అందించిన సేవల్ని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శంకర్, భీమరాజు కనకరాజు, సిరికొండ మల్లయ్య, శ్రీనివాస్, కొమరయ్య, అంజయ్య, పురుషోత్తం పాల్గొన్నారు. వేములవాడ పట్టణ కేంద్రంలో రాజరాజేశ్వర దేవస్థానం స్వామివారి సాక్ష్యంగా ముల్లమాంబ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. గతంలో అనేక సందర్భాల్లో ముల్లమాంబ విగ్రహాలు ఏర్పాటు చేయ కొరకు మేము గత ప్రభుత్వాన్ని కూడా కోరినాం. ఒక జిల్లా మండల కేంద్రంలో కాకుండా అన్ని గ్రామాలలో ఎక్కడైతే గ్రామ కులాల్లో ఎక్కడైతే ఉంటున్నాయో చౌరస్తాలలో ముల్లమాంబ యొక్క
విగ్రహాలు ఏర్పాటు చేయడానికి మాకు మా కులానికి పర్మిషన్స్ ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ కోరడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఇది ఒక దక్షిణ కాశీకి వచ్చినటువంటి వేములవాడ ప్రాంతంలో ముందుగా మేము ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే బతిపోచమ్మకు బోనం అర్పిస్తారో అది కుమ్మరి కుండతోనే అర్పిస్తారు కాబట్టి మా కుమ్మరి కుండకు ప్రాధాన్యత లేకుండా పోతుందని చెప్పి ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేసి ఆ స్టాల్కు యొక్క పర్మిషన్ కూడా గవర్నమెంట్ యొక్క ఏదైతే సెటర్స్ ఉన్నాయో దాంట్లో మాకు సెటర్ కల్పించి మా కుమ్మరులకు వృత్తిని కల్పించినట్టయితే మేము బాగుపడతామని చెప్పి. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో కమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మొల్ల చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. ఆమె రచనలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం గౌరవ అధ్యక్షులు నల్లవెల్లి నవీన్, గణపతి, రంజిత్, మండల కుమ్మరి సంఘం అధ్యక్షులు అమ్నూరి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు చిలువేరు రమేష్ పాల్గొన్నారు. కవయిత్రి మొల్లమాంబ జయంతిని పురస్కరించుకొని వీణవంక మండలంలో జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. దీనికి వీణవంక మండల గ్రామంలో హాజరై ఈ వేడుకలను విజయవంతం చేసుకోవడం జరిగింది. ఈ కవయిత్రి శ్రీ కవయిత్రి మొల్లమాంబ గారు రామాయణాన్ని తెలుగులో ఒకటే రోజులో తెలుగులోకి అనువదించడం జరిగినది. కాబట్టి ఆమె మా తొలి ఆడపడుచుగా మా కుమార సోదరులందరూ. ఇటీవలి మహిళను దారుణంగా హతమార్చిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సర్కిల్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. రవీందర్, మహేష్ అనే ఇద్దరు నిందితులు ఉద్దేశపూర్వకంగా మహిళను గొంతు కోసి హతమార్చినట్టుగా తెలిపారు. కేసును ఛేదించిన సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. దాని తర్వాత ఇతను ఏవన్కి ఫ్రెండ్ ఉన్నారు ఒకరు దేవేందర్. ఇది ఈమెకి వాళ్ళ చెల్లి వాళ్ళ కూతురుతో పెళ్లి చేయించాలి, ఆమె ఒప్పుకోవట్లేదు, చంపేసింది ఈమె వల్ల అతను చనిపోయాడు. దానిలో మైండ్లో పెట్టి ఈ మొత్తం ప్లాన్ చేశారు. ఇంటి నుండి వచ్చినప్పుడు ఇతను అగ్రహారం లోకల్ 4th, 5th మార్చ్ టైంలో ఇతను బైక్ దొంగతనం చేస్తారు కరీంనగర్లో. దానికి ఇక్కడ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అక్కడ నుండి ఇతను కామారెడ్డి వస్తారు. కామారెడ్డి నుండి నైట్ ఇక్కడ విన్నపల్లి వచ్చి ఆ కత్తి కూడా పెద్ద కత్తి కూడా తీసుకొస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపు సంఘానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మోత్కులగూడెం చౌరస్తాలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు పొనగంటి మల్లయ్య, శ్రీనివాస్ మాట్లాడారు. 20 ఏళ్ల నుంచి మున్నూరు కాపు కార్పొరేషన్ కోసం ఎన్నో పోరాటాలు, ఆందోళనలు చేసినట్టుగా గుర్తు చేశారు. ఇప్పటికీ ఆ కళ నెరవేరటం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మరి జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే దుద్దిల్ల శ్రీధర్బాబు గారికి, మన కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య గారికి, అలాగే మున్నూరు కాపు సంఘం కుల పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మనం చాలా సంవత్సరాలకు వెళ్ళి మరి మున్నూరు కాపు సంఘం స్టేట్ కార్పొరేషన్ కావాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఎన్నో మీటింగ్లలో కోరినాము, ఎన్నోసార్లు మనం గత ప్రభుత్వాలకు విజ్ఞప్తి కూడా చేసినాము. కానీ ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మున్నూరు కాపు సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే పొన్న ప్రభాకర్ గారికి, దుద్దిల శ్రీధర్బాబు గారికి కూడా, మరి కొండ దేవయ్య గారికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలకు మెరుగైన వైద్య సేవలు, అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి శ్రీధర్ బాబు. జిల్లా కలెక్టర్లతో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వీడియో కాన్ఫరెన్స్, ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశం. జమ్మికుంట తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం.
పంటలకు గోరవెల్లి ప్రాజెక్టు నీరందిస్తాం. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం. ఇవి ఈనాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.